మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల విఏ, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. ప్రతి పౌరుడికి డిజిటల్ సాంకేతికత, పల్లెపల్లెకు ఇంటింటికి ఇంటర్నెట్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ అభివృద్ధి కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుంది. త్వరలో రింగ్ ఆర్కిటెక్చర్ విధానం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీని అనుసంధానించేలా టీ ఫైబర్ నెట్వర్క్ సిద్ధం కానుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడు డిజిటల్ సాంకేతికతకు చేరువ అవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడం ద్వారా గ్రామీణంలోనూ విస్తృత స్థాయిలో సాంకేతికతను వినియోగించుకోనున్నామని తెలిపారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో టీ ఫైబర్ ప్రాజెక్టును అమలు చేయడం ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రితో కలిసి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏబీపీని సజావుగా అమలు చేసే దిశగా చేపట్టాల్సిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఏబీపీ అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగ్ లో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడంపై చర్చించారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ వరకు రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఉండాలని సీఎం సూచించారు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి శక్తివంతమైన హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా గ్రామీణ ప్రజలకు పలు ప్రయోజనాలు అందనున్నాయి. గ్రామీణ డిజిటల్, ఏఐ ఆధారిత విద్యను ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ విద్యార్థులకు అందించవచ్చు. స్మార్ట్ క్లాస్ రూములు, ప్రపంచ స్థాయి డిజిటల్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. పట్టణ గ్రామీణ విద్యా అంతరాన్ని తగ్గించవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులకు సురక్షిత నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతాయి. తద్వారా ప్రైవేట్ ఆపరేటర్లకు చెల్లిస్తున్న అధిక ఇంటర్నెట్ ఖర్చులు తగ్గుతాయి. మారుమూల పిహెచ్సిలకు కూడా టెలిమెడిసిన్ విధానంలో అత్యున్నత వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుంది. స్పెషలిస్ట్ వైద్యుల సలహాలు, ఆధునిక డయాగ్నోస్టిక్ సేవలను అందించవచ్చు. గ్రామ పంచాయతీల్లో సీసీటీవీ నిఘా, ఈ గవర్నెన్స్, పౌర సేవలు, డిజిటల్ చెల్లింపుల వంటివి అందుబాటులోకి వస్తాయని సీఎం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3089 గ్రామాలకు మొదటి దశలో డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. ఏబీపీ కింద ఈ గ్రామాలను ఆధునిక భవిష్యత్ అవసరాలకు సరిపడే ఫైబర్ మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.